2019లోను 2018లో మన గీ సప్లై రేట్లు చూస్తే అండి 320 రూపాయలు, 344 రూపాయలు, 354 రూపాయలు కేజీ నెయ్యి వీళ్ళు టెండర్లు వేసిన సందర్భం. అందులో లీస్ట్ టెండర్ వేసిన వాడికి అప్పుడు ఎంఎస్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2018లో జనవరిలో టెండర్ 320 రూపాయలకి L1 అతను 320 రూపాయలకి ఇచ్చారు. ఎన్ని కేజీలు ఇచ్చారా అంటే 23,30,000 కేజీలు 2018 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అప్పుడు 320 రూపాయలకి ఇచ్చారు. దాని తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో 2020లో 410 రూపాయలు 435 రూపాయలు ఈ రకంగా కేజీలు టెండర్లు వేస్తే రివర్స్ టెండరింగ్ లో 389 రూపాయలు ఆ రేట్ల మీద కొనుగోలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. నేను అడుగుతా ఉన్నా రేట్లు వ్యత్యాసం ఎక్కడ ఉంది? ఇదే పవన్ కళ్యాణ్ గారు చూడండి ఆయన మాట్లాడిన దాంట్లో కూడా ఇది చూడండి ఒకసారి. అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి పిగ్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజు ఇలాంటి అపవిత్రం జరిగింది. ఇప్పుడు ఈయన ఏం చెప్తా ఉన్నాడు? రామ మందిరానికి అయోధ్య రామ మందిరానికి 1,00,000 లడ్డూలు పంపించారు, అందులో కూడా బీఫ్ చేప నూనె ఇవన్నీ కలిపి వాడారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఎంత దారుణమో చూడండి. ఇక్కడేమో ఎన్డీటీవీ రిపోర్ట్స్ లో లేవని చెప్తా ఉంది. సిట్ కోర్టుకి సమర్పించిన నివేదికలో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్తా ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వెంకటేశ్వర స్వామితో వదలకుండా అక్కడ ఉత్తర భారతంలో మోడీ గారు అయోధ్య మందిరాన్ని కడితే అక్కడ అయోధ్య మందిరంలో కూడా రాముల వారికి కూడా 1,00,000 లడ్డూలు బీఫ్ పంది నూనె ఇవన్నీ కలిపి చేశారని మరి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మరి ఈ వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. మరి ఇమీడియట్ గా దీన్ని సుమోటోగా తీసుకుని హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఎవరైనా సుమోటోగా తీసుకుని వీళ్ళు ముగ్గురు పైన కూడా కేసులు నమోదు చేయాలి కదా అని అడుగుతా ఉన్నా. ఈ పాటికి నమోదు చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు నమోదు చేయలేదని అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి పైన ఎందుకు నమోదు చేయలేదని అడుగుతా ఉన్నాం. నారా లోకేష్ పైన ఎందుకు కేసు నమోదు చేయలేదని అడుగుతా ఉన్నాం. మరి ఇంత అపవిత్రంగా ఇంత దారుణంగా మరి మాట్లాడిన వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నాం. ఇది తప్పు కాదండి, ఇది ఘోర అపచారం. నిజంగా గనక వీళ్ళకే గనక పశ్చాత్తాప పడితే మేము మాట్లాడింది తప్పు అని పశ్చాత్తాప పడితే వీళ్ళు ముగ్గురు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానము 7 కొండలు ఎక్కి అక్కడ మెట్ల పైన ముక్కును రాసి నేలపైన తప్పు జరిగింది అని చెప్పి క్షమాపణ కోరాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా క్షమాపణ కోరాలి. క్షమాపణ కోరితేనే దీనికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు